భారమంతా నువ్వు మోస్తావు, బాధ్యతకు మారు పేరు అయితవు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు, మీ మొక్క పూట పస్తులున్నా చూడలేవయ్యా. ఒక్క పూట పస్తులున్నా చూడలేవయ్యా, నువ్వెన్ని పస్తులుంటివో చెప్పలేమయ్యా. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. అమ్మ మీద ప్రేమ వెంటనే బయటపడదు మాకు, ఎందుకంటే అమ్మ మీద కూడా ఇష్టం ఉంటుంది కానీ మాకు వెంటనే బయటపడదు. నాన్న మీద ప్రేమ అయితే వెంటనే బయటపడిపోతుంది. అలాగే నాన్న కూడా ఆడపిల్ల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది. కాబట్టి అటువంటి నాన్న మనల్ని ఎన్ని కష్టాలు పడి పెంచి పోషిస్తాడో ఈ పాట ద్వారా తెలియజేస్తాను. ఈ పాట పెద్దవాళ్ళకు కూడా, ఎందుకంటే మనం ఎంత పెద్దగైనా మన తల్లిదండ్రులకు మాత్రం మన చిన్నపిల్లలవే కదా. కాబట్టి ఈ పాట ఇక్కడ ఎక్కువగా లేడీసే ఉన్నారు కాబట్టి ఈ పాట బాగా నచ్చుతుంది మీకు. ఒక్కటి ఉన్నది అయ్యో చిన్న గుంటికి మాత్రం చిరిగిన అంగి ఒక్కటి ఉన్నది, వాళ్ళ పిల్లల వంటికి రంగుల బట్టలు రోజు. ఆమె జానపద కళాకారిణి, ఆమె పేరు సునంద. అలా జానపద గేయాలతో చదువుని ఎలా చదవాలి, చదువు ఎలా ఎందుకు చదువుకోవాలి, తల్లిదండ్రులను ఎలా మనం చూడాలి, అలాగే పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి అనేటువంటి అంశాల మీద జానపద గేయాలతో మనకి ఈరోజు పాడి చూపిస్తారు. అది మనం నేర్చుకొని దాన్ని ఆచరించాలి. వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన, ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా, ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా, ఏకలవ్యులము మేమై మీ మేలు మరువమయ్యా, ఏకలవ్యులము మేమై మీ మేలు మరువమయ్యా, ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య